హాయ్ హలో అందరికీ నమస్కారము. ఈరోజు జాన్పాడ్ దర్గాలో మేమైతే యాట కోయడానికి అయితే వెళ్తున్నాము. సో ఫస్ట్ అయితే మా నాన్నమ్మ అయితే అందరికీ బొట్టు పెట్టేసింది. ఇదిగోండి ఇదే మా యాట. ఫస్ట్ ఇంటి దగ్గర దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతాం అన్నమాట మేము. ఇదిగోండి ఇక్కడ మా నాన్నమ్మ అయితే కొబ్బరికాయ అయితే కొడుతుందన్నమాట. ఇక్కడైతే మా డాడీ ట్రాక్టర్కి అయితే జెండాని అయితే కడుతున్నాడు అనమాట. అక్కడ జెండా కట్టిన తర్వాత మళ్ళా ట్రాక్టర్ లోపల కూడా కట్టెకి జెండా కట్టేసి వస్తువులన్నీ ట్రాక్టర్లో అయితే పెడుతున్నాము. మేము ట్రాక్టర్లో ఇప్పటివరకు వెళ్ళలేదు, మేమైతే ఫస్ట్ టైం. మా మమ్మీ మా డాడీ వాళ్ళు అయితే ఆల్రెడీ చిన్నప్పుడు పోయారంట, మళ్ళీ ఇప్పుడు పోతున్నాము అని అన్నారు. మా ఇల్లు అయితే హైవే మీద ఉంటుంది, గుంటూరుకి వెళ్ళే హైవే మీద ఉంటుందన్నమాట మా ఇల్లు. సో మేమైతే ట్రాక్టర్లో వెళ్తున్నాం కాబట్టి మాకైతే చాలా ఎగ్జైటింగ్ ఉండే. ఇదిగోండి ఇదే మా ట్రాక్టర్. ఇదిగోండి మా అమ్మ అయితే ఇంకా ట్రాక్టర్లోకి అయితే ఎక్కింది. మేమైతే ఆల్రెడీ ఎక్కేసినాం అనమాట. ఇంకా ఇంటి దగ్గర నుంచి మేమైతే స్టార్ట్ అయిపోయినాము. ఎర్లీ మార్నింగ్ కాబట్టి సన్ రైజ్ అయితే అవుతుంది. మాకైతే చాలా మంచిగా అనిపించింది ట్రాక్టర్లో వెళ్ళినప్పుడు. మా డాడీ అయితే ముందు కూర్చున్నాడు. ఇదిగోండి మేమందరం అయితే ఇట్లా కూర్చున్నాము. యాక్చువల్లీ ప్లేసే లేదు ట్రాక్టర్లో, మా వస్తువులు అవి ఇవి అన్నీ పెట్టిన తర్వాత. అదిగోండి అది మా తాత. మా తాత అయితే ఇంటి నుంచి బండి మీద అయితే వస్తున్నాడు అనమాట. ఇదిగోండి ఇదే మా యాట. ఒక్కసారి సన్ని చూడగానే బాగా అనిపించింది. ఊరిలో నిజంగా ఇట్లాంటివి చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇదిగోండి ఇదే మూసీ నది. మూసీ నది మీద ఉన్న బ్రిడ్జ్ మీద నుంచి మనమైతే పోతున్నాం అన్నమాట. ఇక్కడున్న మూసీ నదియే వాడపల్లిలో ఉన్న కృష్ణా నదిలోకి అయితే కలుస్తుంది అన్నమాట. ఇదిగోండి మేము వెళ్ళే దారిలో అయితే ఒక గుడిని అయితే చూసాము. ఇంతకుముందు అయితే గుడి లేకుండే, ఇప్పుడే కొత్తగా కట్టారనమాట. ఇప్పుడైతే మనమైతే జాన్పాడ్కి అయితే చేరుకున్నాము. అందరూ ఈ టైంలో ఈ ఆటలు అయితే వస్తూ ఉంటారు అనమాట. సో అక్కడ ఉన్న రూమ్స్ ఆల్రెడీ అన్నీ బుక్ అయిపోయి ఉన్నాయి. దర్గా కాబట్టి ఎవ్రీ ఫ్రైడే జనాలు అయితే చాలా హెవీగా ఉంటారు. ఇంకా దర్గా చుట్టూ ఒక రౌండ్ వేసేసి అక్కడ నుంచి రూమ్స్ అయితే అసలు మాకు దొరకలేదు, చాలా వెతికినాము. లాస్ట్కి ఆటలు కోసే దగ్గర అయితే ఒక రూమ్ అయితే ఉండే, అది దొరికిందనమాట. మేమైతే ఇంకా దర్గా చుట్టూ ఒక రౌండ్ వేసేసి రూమ్కి అయితే వెళ్ళిపోయాము. ట్రాక్టర్ కాబట్టి ట్రాక్టర్లో ఊపుకుంటూ పోయేసరికి అక్కడ ఉన్న రోడ్లకి మన నడుములన్నీ చక్కగా అయిపోయినాయి. ఇక మేము ఇట్లా కూర్చున్నమే కదలకుండా మన నడుములన్నీ అట్లా అయిపోయినాయి. ఇది కూడా ఇదే దర్గా. ఇంకా దీని చుట్టూ తిరిగేసి ఇంకా రూమ్ కాడికి వెళ్ళిపోవడమే. ఇదిగోండి ఇదే దర్గా ఎంట్రన్స్. ఇక్కడ నుంచి అయితే మేమైతే రూమ్కి అయితే వచ్చేసాం అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తేనే అక్కడ అన్నీ అవుతాయి కాబట్టి నేనైతే టమాటాలు వేస్తున్నా. మా చెల్లెళ్ళు అయితే ఉబ్బరిస్తుంది అని, చాలా ఎండ ఉంది. ఊర్లో కూడా చాలా ఎండ ఉంది. హైదరాబాద్లోనే ఇంత ఎండ ఉంటాయి, ఊర్లో ఇంకెంత ఉండాలి చెప్పండి. సో ఆ ఎండకి మేము అసలు తట్టుకోలేకపోయినాము. ఇంకా మేము ఇంకా తలా ఒక పని చేస్తున్నాము.
ఎట్లాగో అక్కడ స్టవ్ ఉండదు కాబట్టి కట్టెల పొయ్యి మీదనే వండుకోవాలి. సో మేము కట్టెలు కూడా తెచ్చుకున్నాము. ఇక్కడ రూమ్ కూడా కొంచెం కంజెస్టెడ్ ఉండే. ఫ్యాన్ ఇప్పుడు మనం వేస్తే కట్టెల పొయ్యి మీద వండుతున్నాం కాబట్టి ఉండడానికే రాదని చెప్పి మేమైతే ఫ్యాన్ కూడా వేయలేదు. ఈడైతే మంచిగా కరివేపాకు పుదీనాలు కూడా ఉన్నాయి. మేమైతే అక్కడ నుంచి తీసుకొని వేసుకున్నాం అనమాట. ఇక్కడ నుంచి మా వంటలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడైతే మా డాడీ బగారా రైస్ అయితే వండుతున్నాడు. దానికి కావాల్సినంత క్వాంటిటీ అవన్నీ మా అమ్మ ఇస్తుంది అనమాట. మేమైతే మార్నింగ్ ఏం తిని రాలేదన్నమాట. 4 o'clockకే లేచి అంతా రెడీ అయిపోయి ఇంకా సీదా ఎడికే వచ్చేసినాము. ఏం తినలేదు కాబట్టి అవన్నీ చూస్తుంటే ఆకలి అవుతుండే. ఇంకా పిల్లలు కదా, వాళ్ళు ఏం చేస్తారు, చెరవ ఫోన్, మా చెల్లొక ఫోను, మా బాబాయ్ వాళ్ళ కూతురు ఒక ఫోన్ పట్టుకొని అయితే కూర్చొని చూస్తున్నారు. ఇంకా అందరం ఒక్కొక్క పని చేస్తున్నాం అనమాట. పని చేసి అక్కడున్న ఉబ్బకి అసలు ఎంత చెమట వస్తుందో తెలుసా, తట్టుకోలేకపోతున్నాం మేమైతే. అక్కడ చాలా ఎండ ఉండే, 42 to 45 degrees ఉండే ఊర్లో. ఇంకా ఈడైతే మేము కాసేపు రెస్ట్ తీసుకుందామని అయితే కూర్చున్నాము. ఇంకా కూర్చోగానే పనులు ఉన్నాయని మళ్ళీ లేచేసినాము. ఇక్కడ మా తాత వాళ్ళు అయితే మటన్ అయితే కోస్తున్నారు. సో మటన్ కర్రీ, ఇప్పుడు మనం మటన్ కర్రీ చేయాలి, చికెన్ కర్రీ కూడా వేయాలి కాబట్టి వస్తువులన్నీ ఇంకా సామాన్లు ఏమేమి కావాలో అన్నీ పక్కకు పెట్టుకున్నాము. ఇదిగోండి, ఇది బగారా రైస్. మా చెల్లెళ్ళకి ఇక ఫోన్ వద్దు అని లాక్కుంటే ఇక బోర్ కొడుతుందని ఇదేదో షూటింగ్ చేయమంట. ఇద్దరు కలిసి దాక్కొని షూటింగ్ అయితే చేసుకుంటున్నారు గన్నులు తెచ్చుకొని. ఇంకా మేమైతే మటన్ కూరని అయితే స్టార్ట్ చేసేసినాము. ఫస్ట్ మటన్ కూరలో మటన్లో మసాలాలన్నీ పక్కకు పెట్టి దాని తర్వాత దానికి కర్రీ అయితే స్టార్ట్ చేసినాము. ఉల్లిపాయలన్నీ వేసిన తర్వాత ఇంకా మటన్ అయితే లోపల వేసేసుకున్నాము. మటన్ కర్రీ అయితే అయిపోయింది. ఇంకా మేము ఎట్లాగో దర్గా లోపలికి తీసుకుపోయి దేవుడికి ప్రసాదం లాగియాలి కాబట్టి ఇంకా అన్నము మటన్ ఒక ప్లేట్లు వేసుకొని దర్గాలకు అయితే స్టార్ట్ అయిపోయినాము. మా నాన్నమ్మనైతే ఇక ఆ అన్నం పట్టుకొని అయితే నడుచుకుంటూ అయితే వస్తుంది. మా చెల్లె గుండు కాబట్టి నెత్తికి వేడి ఉంటుంది కాబట్టి ఎండ టైంలో మా చెల్లె అయితే పైన స్కార్ఫ్ అయితే కప్పుకుంటుంది. దాని నుంచి అయితే మేమైతే దర్గా దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇదిగోండి, ఫుల్ ఎండ ఉంది. ఫుల్ ఎండలో చెప్పులు లేకుండా అక్కడ నుంచి దర్గా నడుచుకుంటూ వెళ్ళాలంటే చూసుకోండి మీరు. ఎండలో నెత్తంతా హీట్ ఎక్కిపోయింది. అంత ఎండ ఉండే అక్కడ అసలు జనాలు సరే. ఇంకా మేము దర్గా లోపలికి అయితే మా తాత తమ్ముడు ఎంట్రీ ఇవ్వలేదు కదా, ఈయననే మా తమ్ముడు. ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం అన్నమాట.
ఇక్కడ నుంచి మేము లోపలికి వెళ్ళి దేవుడికి ప్రసాదం ఇచ్చేసిన తర్వాత దండం పెట్టుకొని అయితే బయటకు అయితే వచ్చేసాము. చూడండి ఫ్రైడే కాబట్టి ఎంత రష్ ఉందో అసలు. చాలామంది లోపల ఏసీ ఉంటుంది కదా, ఏసీ ఉంటుందని మినిమం చాలామంది లోపలే ఉండిపోతున్నారు, అసలు బయటికి రావట్లేరు, నడవట్లేరు ఏసీ కోసం. అసలు అంత ఎండలు ఉన్నాయి. ఇంకా చూడండి మీరు ఎంత ఎండలు ఉన్నాయో అక్కడ. మరి మేము ఉండే రూమ్ ఏమో రేకుల షెడ్, అంత ఎండలో రేకుల షెడ్ కింద మేము వంటలు చేసుకుంటూ ఫ్యాన్లు వేసుకోకుండా అంటే ఇంకా మీరే ఆలోచించండి. ఇక్కడ నుంచి మేమైతే లోపల వేసుకొని అయితే వచ్చేసినాం అన్నమాట బయట. ఇక్కడ లడ్డూలు కూడా ఇస్తున్నారు. ఇదిగోండి చాలా రష్, అసలు లోపల చాలా రష్, బయట చాలా రష్, అసలు ఘోరంగా ఉంది. మేమైతే ఇవన్నీ చూసుకొని లోపల నుంచి బయటకి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి అయితే పాములు అయితే పుట్ట అయితే ఒకటి ఉంటుంది, అక్కడ కూడా రష్ ఘోరంగా ఉన్నారు. మా మమ్మీ అయితే వెళ్ళేసి చూసుకొని వచ్చేసింది అనమాట. ఇంకా ఇదే రూమ్కి వెళ్ళేసి తినేసి మేమైతే ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇదే మన జాన్పాడ్ దర్గా యొక్క పండుగ వ్లాగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇప్పటికీ సెలవు.